అలాగే 5వ సూత్రం 25,000 కోట్ల రూపాయలని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్లకు ఇచ్చే ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోగలిగితే గనక కనీసం 1,00,000 మంది ఎంటర్‌ప్రెన్యూర్లను తయారు చేయొచ్చు. ఒక్కొక్క రాష్ట్రం ఒక 25,000 కోట్లు అంటే వాళ్ళు ఏం చేసుకుంటే ఆ పనికి వాళ్ళకి ఇవ్వాలి. అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ జాబ్స్ ఏమైనా ఉంటాయి, సెల్ఫ్ ఎంప్లాయిడ్గా వాళ్ళు నిలబడేలాంటి ఒక శక్తిని, ఒక ఊతం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే అది ఆ పరిశ్రమలు ఎలా ఉంటాయి, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, డైరీ ఫార్మ్స్ కావచ్చు, పౌల్ట్రీ కావచ్చు, ఫ్లవర్ ప్రాసెసింగ్ కావచ్చు, పౌల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, డైరీ ఫార్మ్స్, ఇవన్నీ అనేక రకాలు ఉంటాయి. వాళ్ళ ఊహ కందని ఏదో ఒక వ్యాపారాలు చేసుకుంటూ అద్భుతాలు చేస్తూ ఆ వ్యాపారాల ద్వారా ఆ రాష్ట్రాలకే లాభం వచ్చేలాగా, ఆ రాష్ట్రాలకి ట్యాక్సులు కట్టేలాగా వాళ్ళు అలా నిలబడగలుగుతారు. కొంతమంది కోల్డ్ స్టోరేజ్లు, ముఖ్యంగా ఇలాంటి వాళ్ళతో కొన్ని కోల్డ్ స్టోరేజ్లు లాంటివి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి ఈరోజు రాష్ట్రాలు కోల్డ్ స్టోరేజ్లు కట్టుకోవు. ఎందుకంటే వాతావరణాన్ని ఎదుర్కొని, వానల్ని ఎదుర్కొని, తెగుళ్ళు, చీడపీడలు వీటన్నింటినీ తట్టుకొని వచ్చిన తర్వాత ఒక పంట దిగుబడి ఎట్లో గట్ల మూలిగి కష్టపడి ఒక రైతు పంట దిగుబడి సాధించిన తర్వాత దాన్ని తీసుకువెళ్ళి పెట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు లేవు. ఒకవేళ ఉన్నా అవి సరిగ్గా పనిచేయని పరిస్థితి. ఏమవుతుంది, ఒక పంట తీసుకువెళ్ళి పందికొక్కుల పాలు చేస్తున్నారు, మొత్తం పందికొక్కుల పాలు అవుతుంది. గిడ్డంగులు లేక నష్టపోతున్నాం, సరిగ్గా స్టోర్ చేసుకోలేక దాదాపుగా 2 నుంచి 3 మిలియన్ల మెట్రిక్ టన్నుల పంట నాశనం అయిపోతుంది కేవలం గిడ్డంగులు లేకపోవడం వల్ల. మరి ఇలాంటివన్నీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేయకూడదు? దానికోసం ఈ సంవత్సరం ఈ బడ్జెట్తో పూర్తిగా దానికే కేటాయిస్తున్నామన్న విషయాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పలేకపోతున్నాయి?